మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సూర్య గతమంతా కూడా రామలక్ష్మికి తెలిసిపోయి ఉంటుంది. తర్వాత రామలక్ష్మి చాలా బాధపడుతూ సూర్య ఆకి స్టిక్ని ఒకటిగా విరిగిపోయి ఉంటే దానిని దగ్గరుండి అతికిస్తుంది. ఇక అతికించిన చోట ఒక పేపర్ని అతికించి దానిపై సారీ అని రామలక్ష్మి రాస్తుంది. అలా సౌర్య హాకీ స్టిక్పై బాగా అందంగా తయారు చేసి దానిపై సారీ అని కూడా రాసి హాకీ స్టిక్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే శౌర్య గదిలోకి వస్తాడు. ఇదంతా రామలక్ష్మి శౌర్య గదిలోనే ఉండి చేస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య అక్కడికి రాగానే రామలక్ష్మిని ఆ హాకీ స్టిక్ని చూసి శౌర్యకి అందిస్తూ, సార్ ఇక మీదట మీ గెలుపు నేనవుతాను సార్. మీరు ఏదైతే హాకీలో గెలవాలి కప్పు సాధించాలనుకున్నారో మీ గెలుపుని నేను సాధించి ఆ కప్పుని సాధించి పెడతాను సార్. ఏది మీకు దూరమైందో ఇంతకాలం మీరే బాధపడుతున్నారో అది నేను మీకు దగ్గర చేస్తాను సార్ అని హాకీ స్టిక్ని శౌర్య చేతిలో పెడుతుంది. రామలక్ష్మి అలా ఆట ఆడతాను, మీ గెలుపు నేను సాధిస్తాను అని చెప్తూ ఉండటంతో శౌర్యకి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. వెంటనే హాకీ స్టిక్ని చూసుకుని సారీ అని రామలక్ష్మి రాసిన ఆ పదాలను కూడా చూసుకుని మురిసిపోతూ ఒక్కసారిగా రామలక్ష్మిని హగ్ చేసుకుంటాడు. ఇక ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. రామలక్ష్మి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది.